జొన్న రొట్టె చేసే మిగతా 2 విధానాలేంటో చూసేద్దామా? పిండిని ఊపడం, పిండి ముద్దని ఎలా తయారు చేసుకోవాలో ముందు వీడియోలో చెప్పాను, తప్పకుండా చూడండి. మొదటి విధానం మన పెద్దలు ఎప్పటి నుండో చేసేది. చేతికి బదన పెట్టుకుంటూ పిండి ముద్దను వేళ్లతో ప్రెస్ చేస్తూ ఒక అప్పలాగా చేసుకుంటారు. దాన్ని అరచేతుల మధ్య ఒత్తుకుంటూ రొట్టె తయారు చేసుకుంటారు. పగిలిన అంచులను తడి చేసుకుంటూ ఒత్తుకుంటే రొట్టె పగులు లేకుండా ఉంటుంది. రెండో విధానం సాధారణ చపాతీలాగా చేసుకోవడమే. చపాతీ ముద్ద సైజుల పిండి ముద్దను తీసుకొని జొన్న పిండిలో ముంచి రొట్టె తయారు చేసుకోవాలి. రొట్టెల పీట మీద పాలిథిన్ కవర్ వేస్తే పీటకు అంటకుండా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళకి విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ కాస్త అంటుకున్నట్లు అనిపిస్తే మధ్య మధ్యలో జొన్న పిండిని చల్లుకుంటూ లాటించుకోండి. దీన్ని వేడి వేడి పేనం మీద వేసి కాల్చుకోండి. ఇలా చేసిన రొట్టెను తడిబట్టతో తుడవాలి. రొట్టెకు అంటిన పిండి ఏమైనా ఉంటే పోతుంది. ఒకవైపు బాగా కాలాక మరలేసుకొని మరోవైపు కాల్చుకోండి. కాల్చుకున్న రొట్టెలను బట్ట వేసిన అంచులో వేస్తే గట్టిపడకుండా ఉంటాయి. ఆ ప్రాంతంలో జొన్న రొట్టె చేపల కూరతో చాలా ఫేమస్. మరి మీ ప్రాంతంలో దేంతో తింటారో కామెంట్ చేయండి.